కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బడ్జెట్ ప్రవేశపెడతారనే ఆలోచనలకు భిన్నంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించామన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థలకు సరిపడా నిధులను కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తామన్నారు. బడ్జెట్ అంటే ఉచితాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్. గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం